వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్. నేను ఈరోజు మంచి ప్రోటీన్, ఐరన్, కాల్షియం ఉండే లడ్డు చేసి చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా మీరు కూడా పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఇవ్వచ్చు, స్నాక్స్ బాక్స్లో పెట్టి ఇవ్వచ్చు. ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇప్పుడు చేసే విధానం చూద్దాం. ఇక్కడ ముందుగా బాండ్లు వేడి చేసుకొని అందులో నెయ్యి వేసుకొని రాగి పిండి ఒక కప్పు వేసుకున్నాను. ఇక్కడ వేసుకొని సిమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆ పచ్చి వాసన అనేది లేకుండా ఫ్రై చేసుకోవాలి. రాగి పిండి పచ్చి వాసన అనేది ఉంటే మళ్ళీ నోటికి అతుక్కొని తినడానికి కష్టంగా అనిపిస్తుంది. కాబట్టి బాగా ఫ్రై చేస్తే మంచి స్మెల్ వస్తుంది వేయించేటప్పుడే. అంతా అట్లా కలుపుకుంటూ సిమ్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా స్మెల్ వచ్చినప్పుడు ఆ కలర్ వస్తుంది, అప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండిల్లో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చి కొబ్బరి అదే కప్పుతోటి తురుముకొని వేసుకున్నాను. మిక్సీకి కూడా పట్టుకోవచ్చు. అది కూడా సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఆ పచ్చిదనం అనేది లేకుండా చూసుకుంటే ఒక 2-3 రోజులున్నా మనకి లడ్డు బాగుంటుంది అన్నమాట. అలా ఫ్రై చేసుకున్న దాన్ని కూడా పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మరో గిన్నె తీసుకొని అదే కప్పుతోటి 1.25 కప్పు వేసుకున్నాను బెల్లము. 1/2 కప్పు నీళ్ళు వేసుకొని కరిగించుకోవాలి. బెల్లం అంతా అట్లా కరిగించుకోవాలి. అలా కరిగాక బెల్లం పక్కకు తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి, రాగి పిండి ఉంది కదా, అవి రెండు ఒక దాంట్లో కలుపుకొని మళ్ళీ అదే బాండ్లి స్టవ్ పైన పెట్టుకొని నెయ్యి వేసుకొని, నెయ్యి కొంచెం కరిగాక జీడిపప్పు పలుకులు మధ్య మధ్యలో తగులుతుంటే బాగుంటుంది టేస్ట్. లడ్డు చాక్లెట్ లాగా పిల్లలు ఇష్టంగా తింటారనమాట. ఇప్పుడు అట్లా ఫ్రై అయ్యాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న 2 ఉన్నాయి కదా, రాగిపిండి, కొబ్బరి, అవి 2 కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. 2 కలిసేటట్టు కలుపుకొని అట్లా అంతా కలిసిన తర్వాత ఈ బెల్లం కరిగించి పెట్టుకున్నాం కదా, అది ఎక్కడ ఇసుక అనేది లేకుండా ఉంటుంది కాబట్టి అట్లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇసుక అనేది రాకూడదు. అట్లా గ్రైండ్ చేసుకొని ఆ గ్రైండర్లో అదంతా తీసుకోవాలి. అట్లా అంటే స్పూన్ తోటి మనకు ఆ బెల్లం అంతా అందులో దిగిపోతుంది. అది తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదంతా బాగా కలుపుకోవాలి. ఈ రాగి పిండి, పచ్చి కొబ్బరి అంతా బెల్లం మిశ్రమం 3 కలిపి బాగా ఉడికి మనకి బాండ్లి చుట్టూ అంటుకోకుండా వస్తుంది అన్నమాట. అట్లా చూపిస్తున్నాను కదా, ఎక్కడ బాండ్లికి అనేది అంటుకోకుండా ఉంటుంది. నెయ్యి ఎక్కువ పడ్డది కదా అన్నీ. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. బాండ్లికి చూసారా అంటుకోలేదు. ఇంకా ప్లేట్లో అట్లా చల్లార్చుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకొని చల్లారిన తర్వాత లడ్డూలాగా చుట్టుకోవాలి. అంతే, సింపుల్. చాక్లెట్ లాగా పిల్లలకి ఇస్తే తెలియకుండానే వాళ్ళకి రాగి పిండి అంటే తినరు కదా, ఇలా చేసి ఇచ్చామంటే వాళ్ళు చాక్లెట్లు అన్న ఫీలింగ్లో తినేస్తారు. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి కామెంట్లో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా అన్ని లడ్డూలు సేమ్ ప్రాసెస్లో అన్నీ అలా చేసుకోవాలి. అంతేను, అంతే సింపుల్గా చేసి పెట్టే లడ్డు రెడీ. ప్రోటీన్, కాల్షియం, ఐరన్ 3 కలిసిన లడ్డు రెడీ. ట్రై చేసి చూడండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.